తిరుపతి హరిరాంజీ మఠం భూములు మాయమయ్యాయి. మఠానికి భూములు విరుద్ధమంటూ గత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తిరుపతి నగరం మధ్యలోనే హరిరాంజీ మఠం భూములను మాయం చేసిన వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థలు పట్టించుకోలేదు. కౌలుదారులే భూదోపిడీకి పాల్పడ్డారంటూ ఫిర్యాదులొచ్చాయి. భూములు కాపాడుకునేందుకు కోర్టుల్లో పోరాడుతామన్నారు. అయితే పొరుగున ఉన్న 2 రాష్ట్రాల్లో భూములు సేఫ్గా ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. గతంలో 100 సంవత్సరాల క్రితం తిరుపతి ఒక మారుమూల గ్రామం కావడంతో గ్రామ శివారులో ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే దాతలు ఉన్నారో ఆ దాతల హరిరాంజీ మఠం నిర్వహణ కోసం అని చెప్పని అక్కడ పనిచేసే ఉద్యోగులు జీతభత్యాలు కానీ లేదంటే తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకి అన్నప్రసాద వితరణకి ఉపయోగపడే విధంగా ఈ భూములన్నింటినీ వ్యవసాయ భూములన్నింటినీ హరిరాంజీ మఠంకి అప్పట్లో దానం ఇవ్వడం జరిగింది. అయితే పట్టణం పెరిగిన నేపథ్యంలో ఈ భూములన్నీ ఇప్పుడు ప్రైమ్ లొకేషన్లో ఉండడంతో వీటి మీద అక్రమార్కులకు కన్నుబడింది. ఏదైతే కౌలుకు తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని తమ పేరుతో రెవెన్యూ అధికారుల సహకారంతో తమ పేర్లతోటి మార్చుకొని వాటిని విక్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థలాలకు సంబంధించి కూడా అక్రమార్కులు కన్నుపడ్డప్పటికీ హరిరాంజీ మఠం అధికారులు కొంతవరకు దీన్ని ప్రివెంట్ చేయడం జరిగింది. మిగిలిన దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా ఆల్ ఇండియా బైపాస్ రోడ్ ఎంఆర్పల్లికి పోయే ప్రధాన రహదారికి ఇరువైపులా మఠం భూమి ఉండడంతో ఒకవైపు ఉన్న మఠం భూమి పూర్తిగా ఆక్రమణకు గురైందని చెప్పాలి. ఈ మఠం భూములు అప్పట్లో జయరాం రెడ్డి అనే వ్యక్తి కౌలుకు తీసుకొని మఠం నుంచి సాగు చేసుకొని మఠానికి కప్పం కట్టేవాళ్ళు. అయితే అటు తర్వాత అతను రెవెన్యూ అధికారులతోటి కుమ్మక్కి ఈ భూములన్నిటి తన పేరుతోటి మార్చుకొని పట్టాదారు పాసు పుస్తకాలు పొంది వాటిని ఇతరులకి విక్రయించినట్టు కూడా అధికారికంగా చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇది భూములకు సంబంధించి ఇప్పటికే హరిరాంజీ మఠం హైకోర్టులో పిల్ వేసి కేసులు నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కేసులు నడుస్తున్న ఓవైపు మరోవైపు అక్రమ నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 2019-24 మధ్యలోనే దాదాపు ఈ ప్రాంతంలోనే దాదాపు 25 బిల్డింగ్లు కొత్తగా వెలిసాయంటే గత ప్రభుత్వ పాలనలో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఏ తరహాలో అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పాలి. కోర్టును కూడా ధిక్కరించి కోర్టు ఆదేశాలు ఇక్కడ భవనాలు నిర్మించకూడదని చెప్పిన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అధికారులు కానీ లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లెక్కించకపోగా ఏదైతే తమకు కొంత మొత్తాన్ని చెల్లిస్తే చాలు మీ యథేచ్ఛగా మీకు కావాల్సిన అనుమతులన్నీ ఇస్తామని చెప్పి తిరుపతి నగరపాలక సంస్థలో కూడా ఈ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఈ భూములకు సంబంధించి మామూలుగా అయితే మఠం భూములకు సంబంధించి నిర్మాణాలు చేపట్టాలంటే దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదు. కేవలం పట్టాదారు పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి. అభ్యంతరాలు ఉన్న స్థలాలకు సంబంధించి అధికారులు అభ్యంతరాలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ తిరుపతి టౌన్ ప్లానింగ్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ దీంట్లో కుమ్మక్కి హరిరాంజీ మఠం భూములను పెద్ద ఎత్తున కాజేసినారని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంలో వీటిని పెద్ద ఎత్తున నిర్మించి వాటిని ఇతర వ్యాపార సముదాయాలకు బాడుక్కిచ్చి వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న కేవలం మఠానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడానికి సిబ్బంది లేకుండా మఠం నిర్వాహకులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మఠం భూములను సంరక్షించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని వీటి సంరక్షించడంతో పాటు వీటి భవిష్యత్తు అవసరాల కోసం గతంలో సుప్రీంకోర్టు కూడా మఠం భూములు కానీ లేదంటే దేవాదాయ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి. ప్రధానంగా భవిష్యత్తులో సామాజిక అవసరాలు ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వీటిని ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికి కూడా తిరుపతిలో మాత్రం ఆ ఉత్తర్వులు మాత్రం బేఖాతరు అవుతున్నాయని మాత్రం మనం చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.